విషయం తెలుసుకుందాం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సముద్రం లోతుల్లో అంటే డీప్ సీలో ఉన్న అద్భుతమైన జీవుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ జీవులు చాలా మిస్టీరియస్, చాలా స్ట్రేంజ్ అండ్ కొన్నిటిని చూస్తే నమ్మశక్యం కూడా కాదు. డీప్ సీలోనే ఎంతో రేర్గా కనబడే ఈ జీవులు ఇప్పుడు సముద్రపు ఒడ్డులో ఎందుకు కనబడుతున్నాయి విషయం తెలుసుకుందాం రండి. మన భూగోళం మొత్తం చూసుకుంటే 71% సముద్రాలతోనే నిండిపోయి ఉంది. కానీ మనకి డీప్ సీ గురించి తెలిసింది చాలా తక్కువ. ఉదాహరణకు కూడా మనకి ఒక 12 మంది సైంటిస్టుల వరకు మార్స్కి వెళ్ళారు. మార్స్కి సంబంధించిన ఫోటోలు చాలా ఉన్నాయి మన దగ్గర డీప్ సీ కంటే కూడా. వాళ్ళు 12 సైంటిస్టులు మార్స్కి వెళ్ళి ఒక 300 రోజుల వరకు కూడా ఉన్నారు. బట్ ఈ డీప్ సీ విషయానికి వస్తే ఒక ముగ్గురు సైంటిస్టులు వెళ్ళారు. వాళ్ళు 3 గంటల కంటే కూడా ఎక్కువ లేరు. సో అక్కడ అంత డీప్ ప్రెజర్ ఉంటుంది. అంటే ఇంకా ఇన్వెంట్ చేయాల్సింది చాలా ఉంది. సో డీప్ డైవ్ చేయడానికి రెడీయా ఫ్రెండ్స్? జనవరి 2023 సంవత్సరం జపాన్లో ఒక చేపలు పెట్టే వ్యక్తి తన యథావిధిగానే సముద్రంలోకి మధ్యలో వెళ్ళాక తన చేపలు పట్టడానికి తన నెట్ని వేస్తే ఆ వలలో కొన్ని చేపలతో పాటు ఒక మిస్టీరియస్ చేప కూడా వస్తుంది. అది ఎంత తీసినా చాలా పెద్దది, చాలా పెద్ద చేప అనమాట. లైక్ ఒక పాములాగా ఉంటుంది. అండ్ దాని స్కిన్ వచ్చేసరికి రబ్బర్ లాగా జిగురుగా ఉంటుందన్నమాట. అదేంటి అని చూస్తే అది ఒక డీప్ సీ ఓర్ ఫిష్. నార్మల్గా అయితే ఈ ఓర్ ఫిష్లు సముద్రం లోతులో 1 కిలోమీటర్ దూరంలో కనబడతాయి అన్నమాట. ఆ తర్వాత ఆ జాలరి ఆ చేపను సముద్రంలోకి మళ్ళీ వదిలేశాడు. ఎందుకంటే ఆ జపనీస్ జానపద కథల ప్రకారం ఓర్ ఫిష్ అనేది ఎర్త్ క్వేక్ ఫిష్ అంటారు అనమాట. అంటే ఎర్త్ క్వేక్స్ ఏదైతే వస్తాయో వాటికి ముందు ఆ చేపలు బయటకు వస్తాయి అనమాట వాళ్ళ నమ్మకాలు. అండ్ సైంటిస్ట్ కూడా దీని గురించి కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా డిస్కస్ చేస్తూ ఉంటారు. డీప్ సీలో ఫాల్క్ లైన్ సెన్సిటివ్గా ఉన్న ఫిష్ ఆ సిస్టమిక్ వైబ్రేషన్స్కి రియాక్ట్ అయ్యి సర్ఫేస్కి వచ్చే ఛాన్స్ ఉందని హిపోథిసిస్ ఉందన్నమాట. బట్ ఇది ప్రూవ్ కాలేదు. ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో 2011లో జపాన్ టోహోకు ఎర్త్ క్వేక్ ముందు 20 ఓర్ ఫిష్లు అలా ఒడ్డుకు వచ్చాయన్నమాట. అండ్ 2017లో ఫిలిప్పీన్స్ ఎర్త్ క్వేక్ ముందు కూడా కొన్ని ఓర్ ఫిష్లు అలా బయటకు వచ్చాయి. కానీ సైంటిస్ట్ దీన్ని ఏమంటారంటే ఒక కోఇన్సిడెన్స్ అని అంటారు. వాళ్ళు కూడా కన్ఫామ్గా ఇది ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ఏం కాదు అన్నట్టు అంటూ ఉంటారు అనమాట. గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఓవర్ ఫిష్లు డెడ్ బాడీస్ అనేవి రకరకాల వేరే కంట్రీస్ సముద్రాల్లో కూడా కనపడుతుంది. అండ్ 2023లో ఒక ఫిషర్మ్యాన్ 50 ఓవర్ ఫిష్లను పట్టుకున్నారు. 2024లో కాలిఫోర్నియాలో కూడా 3 సార్లు ఓవర్ ఫిష్ అనేవి కనబడ్డాయి. ఫిబ్రవరి 2025 ఈ సంవత్సరంలోనే మెక్సికోలో ఒక బ్రతికున్న ఓవర్ ఫిష్ అనేది బయటికి సముద్రం ఒడ్డుకు వచ్చేసింది. ఇలా మాట్లాడితే ఓవర్ ఫిష్ కనబడడం అనేది చాలా కంట్రీస్ని భయానికి గురి చేస్తుంది. ఎందుకంటే అసలు చాలా రేర్గా కనబడే ఈ జీవి ఇప్పుడు ఇన్నిసార్లు కనబడుతుంటే వాళ్ళకు కూడా ఏదైనా ఈ భూకంపాలకు సంబంధించిన వాటి గురించి కానీ ఇలా టెన్షన్ పడుతున్నారనమాట. అండ్ అసలు ఈ ఓవర్ ఫిష్ అనేది ఫస్ట్ టైము 2001 సంవత్సరంలో యుఎస్ నేవీ ద్వారా అంటే వాళ్ళు ఫోటో షూట్ చేశారనమాట లైవ్ బతికి ఉన్న ఓవర్ ఫిష్ని. అదే ఫస్ట్ టైం దాన్ని బయటికి దాని వీడియో రావడం అనేది. ఇక్కడ విషయం ఓన్లీ ఓవర్ ఫిష్దే కాదు, అంటే అలాగా ఇలాంటి డీప్ సీ క్రీచర్స్ చాలా బయటకు వస్తున్నాయి అనమాట ఇప్పుడు. దాంట్లో ఒకటి జైంట్ ఫ్యాంటమ్ జెలీ ఫిష్. ఇది ఒక అద్భుతమైన జీవి. దీని టెంటికల్స్ 10 మీటర్ల పొడుగుంటాయి అనమాట. ఒక రిబ్బన్ లాగా 10 మీటర్ల పొడుగుంటాయి. యాక్చువల్గా అయితే ఇవి సముద్రం లోతులో 1 నుంచి 2 కిలోమీటర్ల లోపల ఉంటాయి. బట్ ఈ సంవత్సరం అంటార్కిటికాలో 80 మీటర్ల లోతు దగ్గరే చూసారు. ఈ సంవత్సరంలోనే 2 వింతైన విషయాలు జరిగాయి మళ్ళీ ఈ డీప్ సీకి సంబంధించి. రష్యాలో కొంతమంది జాలర్లు ఒక జీవిని పట్టుకున్నారు. అది ఒక చేప అనమాట. అది ఒక స్మూత్ లంప్ ఫిష్. దాన్ని చూడడానికి అది ఎలా ఉంటుందంటే అదంటే చాలా మంది అప్పుడు ఏమన్నారంటే చూడగానే ఇదేంటి ఏలియన్లా ఉంది ఇలా వచ్చినాయి అనమాట కామెంట్స్. బట్ అది ఒక స్మూత్ లంప్ ఫిష్. అదేంటంటే దానికి చూడడానికి అది లావుగా అంటే ఒక మెదడు లాగా ఉంటుంది అనమాట, మనిషి మెదడు లాగా ఉంటుంది. దీంతో పాటు స్పెయిన్ కోస్ట్కి 2000 మీటర్ల దూరంలో ఒక బ్లాక్ సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్ కూడా కనబడింది అనమాట. ఈ యాంగ్లర్ ఫిష్ అనేది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది అండ్ చాలా ఫేమస్ కూడా అయింది. మన ఈ ఫైండింగ్ నీమో అనే మూవీలో దీన్ని బాగా హైలైట్ చేశారు. ఈ ఫిష్ ఎందుకు ఫేమస్ అంటే దాని తలపై ఒక చిన్నటి లైట్ బల్బ్ లాంటి ల్యూర్ ఉంటుందన్నమాట. ఆ డీప్ సీలో లైక్ బాగా డార్క్లో అంధకారంలో ఉన్న చోట ఈ లైట్తో ప్రేని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూస్తే ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు ఈ ఐడియా అని అనిపించింది మనకే. అండ్ వీటిలో ఈ యాంగ్లర్ ఫిష్లో ఫీమేల్స్ మేల్స్ కంటే కూడా 10 రెట్లు పెద్దగా ఉంటాయి. అంటే వాటిని ఆ మేల్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఒకే ఒక లక్ష్యం ఏంటి అంటే రీప్రొడక్షన్ చేయడం మాత్రమే. ఈ మేల్స్ ఫీమేల్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాటికి వెళ్ళి అటాచ్ అయిపోయి ఒక పారాసైట్ లాగా ఆ సేమ్ బ్లడ్ని షేర్ చేసుకుంటాయి అనమాట. ఆ మేల్ ఫీమేల్ బ్లడ్ని షేర్ చేసుకుని అది ఒక పార్ట్ లాగా మారిపోయింది ఆ మేల్ అనేది. దాని జీవితం యొక్క మేల్ యొక్క ఒకే ఒక లక్ష్యం ఏంటి అంటే రీప్రొడక్షన్ చేయడం. నెక్స్ట్ జైంట్ స్క్విడ్ అనమాట. ఈ జీవి 40 నుంచి 50 ఫీట్ వరకు కూడా పెరిగిపోయింది.
అండ్ దాని ఒక బిల్డింగ్ సైజులో ఉంటుంది అనమాట. అది 40 to 50 feet వరకు పెరుగుతుంది. అండ్ దాని కన్నులు అయితే కనుక ఒక డిన్నర్ ప్లేట్ సైజులో ఉంటాయి అనమాట. ఒక ఫుట్బాల్ కానీ డిన్నర్ ప్లేట్ సైజులో ఉంటాయి. డీప్ సీలో చాలా డార్క్గా ఉన్నా కూడా ఈ పెద్ద కళ్ళతో ప్రేని స్పాట్ చేస్తుంది అది. అండ్ చాలా రేర్గా కనిపిస్తుంది, కానీ ఒకసారి అండర్ వాటర్ కెమెరాలో క్యాప్చర్ అయింది. అది చూసేసరికి అంటే ఒక సైఫై మూవీలో క్రీచర్ లాగా ఉందన్నమాట. ఈ డీప్ సీలో ఇలాంటి భయంకరమైన యాంగ్లర్ ఫిష్, ఆ జైంట్ స్క్విడ్లతో పాటు ఒక క్యూట్ జీవి కూడా ఉంది. దాని పేరే డంబో ఆక్టోపస్. ఈ డంబో ఆక్టోపస్ చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. దాని చెవులు డిస్నీ క్యారెక్టర్లో డంబో లాగా ఉంటాయి అన్నమాట. 13,000 feet లోపల ఇది ఉంటుంది. అండ్ సాఫ్ట్ బాడీతో ఎక్స్ట్రీమ్ ప్రెషర్ని కూడా హ్యాండిల్ చేయగలిగింది. అండ్ ఫ్లోర్ మీద క్రాల్ చేసుకుంటూ ఆ ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ ఫిన్స్ని చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటాయి. ఫైనల్గా వ్యాంపైర్ స్క్విడ్. ఈ జీవి నేమ్ ఏంటంటే వ్యాంపైర్ అనగానే భయం వేసిద్ది, కానీ అది చాలా ఫన్నీ జీవి అనమాట. పీస్ఫుల్గానే ఉంటుంది. రెడ్ ఐస్ను దీనికి వెబ్డ్ ఆర్మ్స్ ఉంటాయి అనమాట. డీప్ సీలో బయోల్యూమినిసెన్స్తో ఆ ప్రేస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. డేంజర్ వచ్చిందనుకోండి ఇంక్ రిలీజ్ చేసుకొని పారిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఇది అంటే ఎలా పారిపోయింది అంటే మూవీలో విలన్ లాగా ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది ఆ బ్లూ ఇంక్ రిలీజ్ చేసేసి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల కొత్త సమస్యలు వచ్చినాయి. ఏంటి అంటే ఏదైతే ఈ జీవులు ఉన్నాయో అవి డే నైట్లా కాకుండా పర్మనెంట్గా బయటకు వచ్చేసేలా ట్రై చేస్తున్నాయి. ఎందుకు అంటే గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో 90% ఆఫ్ ద హీట్ని అబ్జర్వ్ చేసేది మన సముద్రాలు. ఆ సముద్రం నీరు కూడా వేడెక్కి, ఆ వేడి వల్ల మెయిన్గా థింగ్ ఏంటంటే సముద్రం వేడెక్కింది అంటే ఒక లేయర్ వరకు వెళ్తుంది కదా సన్లైట్, అక్కడ వరకు వేడెక్కుతుంది. దాని కింద లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్లో సూర్యరశ్మి వెళ్ళదు కాబట్టి అక్కడ చల్లగానే ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు ఏదైతే వేడి నీరు ఉంటుందో ఆ వాటర్ కింద చల్ల నీరుతో మిక్స్ అవ్వకపోతే అక్కడ ఆక్సిజన్ లెవెల్ అనేది కింద దాకా డీప్ సీలో ఉన్న క్రీచర్స్ దాకా వెళ్ళదు. సో ఈ ఆక్సిజన్ కొరత ఎప్పుడైతే ఏర్పడుతుందో అవి ఆటోమేటిక్గా పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ అనర్థాలన్నీ కూడా లైక్ ఇవి బయటికి రావడం, ఈ సముద్ర పొట్టులో కనపడడం, ఇలాంటివన్నీ కూడా ఇలా కూడా జరుగుతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ డీప్ సీ క్రీచర్స్ అనేవి ఎక్స్టింక్ట్ అవ్వకూడదని కోరుకుందాము. ఈ డీప్ సీ క్రీచర్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగున్నాయి కదా? మన సముద్రాలు ఒక మిస్టరీ బాక్స్ లాగా ఉన్నాయి. ఇంకా ఎంతో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫేవరెట్ డీప్ సీ క్రీచర్ ఏదో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి.